ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకం 2025 షాకింగ్ అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ఉచిత బస్సు పథకం 2025కు సంబంధించి కొత్త గైడ్లైన్స్ని జారీ చేసింది. ఈ కొత్త గైడ్లైన్స్ అనేవి ఈ ఆంధ్రప్రదేశ్ మహిళలు చాలా చాలా డిసప్పాయింట్ గురవుతున్నారు. ఈ గైడ్లైన్స్లో ఉన్నటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, రాష్ట్ర మహిళలు ఇక ఏ బస్సులో పడితే ఆ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయలేరు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులో మాత్రమే వీరు ఫ్రీగా ట్రావెల్ చేయగలరు. మీరు ఎక్స్ప్రెస్లో కానీ లేకపోతే లగ్జరీలో కానీ ఇంకో బస్సులో కానీ మీరు ఫ్రీగా ట్రావెల్ చేయలేరు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులోనే ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఈ ఫ్రీ బస్ సర్వీస్ పథకం వల్ల ప్రయోజనం పొందాలంటే మీరు బస్సులో ట్రావెల్ చేసే ప్రతిసారి మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ని మీతో తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ని చూపిస్తేనే మీకు జీరో టికెట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే, చాలా చాలా బిగ్ డిసప్పాయింటెడ్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ ఫ్రీ బస్సు పథకం 2025లో విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో మాత్రమే మీరు ఫ్రీగా ట్రావెల్ చేయగలరు. అంటే మీరు ఉంటున్నటువంటి జిల్లాలో మాత్రమే మీకు ఫ్రీ. మీ జిల్లా బయటకి ట్రావెల్ చేస్తే అప్పుడు మీరు ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైతే ఆ జిల్లా వరకు మాత్రమే మీకు ఫ్రీ. మీరు వేరే జిల్లాకి ట్రావెల్ అయినట్లయితే ఖచ్చితంగా జిల్లా బౌండరీలో మీ నుంచి టికెట్ అనేది మీ నుంచి కండక్టర్ డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు కూడా రాష్ట్ర మహిళలకు చాలా చాలా డిసప్పాయింట్ కలిగించేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఈ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి 15 అంటే ఆగస్టు 15 నుంచి ఈ ఫ్రీ బస్సు పథకం, ఉచిత బస్సు పథకం 2025 అనేది ప్రారంభం కాబోతుంది. ఇది అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.